ఏపీలో నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో నిర్మించాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వమే నిర్మాణాలు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తోంది. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం వద్ద మంజూరైనటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణాలపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా పీపీపీ పద్ధతిలో అమలు చేయాలని చెప్పి వాటి నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం చేస్తున్న నేపథ్యంలో మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లాకు సంబంధించి మాకవరపాలెం దగ్గర ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ వైద్య కళాశాల దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ ప్రభుత్వ వైద్య కళాశాల చూసుకుంటే పూర్తిగా కూడా అంతా కూడా సగంలో నిర్మాణాలు అయితే ఆగిపోయింది. ఎప్పుడైతే 2024 ఎలక్షన్ల తర్వాత అయితే ఈ నిర్మాణాలు ఆగిపోయినట్టుగా తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని ఇప్పుడు పీపీపీ పద్ధతిలో నిర్మాణాలు చేయాలని చెప్పి అయితే నిర్ణయం చేస్తుంది. దీనికి సంబంధించి కూడా అనకాపల్లి జిల్లాలో తీవ్ర నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. మొత్తం 50 ఎకరాల్లో దాదాపు 500 కోట్ల వ్యయంతో దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికైతే దాదాపు 50% పనులు అయితే పూర్తి చేసుకొని ఇప్పుడు సగం మొండి గోడలుగా మిగిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వీటిని పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం చేస్తున్న నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తీవ్ర స్థాయిలో దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ మెడికల్ కాలేజీ పూర్తయితే ఇటువైపు అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం సంబంధించి కూడా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలందరికీ కూడా ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. అలాంటి ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పి నర్సీపట్నం నియోజకవర్గంలో దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇది సగంలో నిలిచిపోవడం పట్ల అయితే చాలా అసంతృప్తి వ్యక్తమవుతుంది. అదే నేపథ్యంలో ప్రభుత్వం దీని నిర్మాణ వ్యయాన్ని భరించలేక పీపీపీ పద్ధతిని తీసుకొచ్చి క్రమక్రమంగా దీన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలను అయితే తిప్పికొడతామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలియజేస్తున్నారు. ఇక్కడైతే మొత్తం ఈ 50 ఎకరాల్లో కూడా ఏదైతే మొత్తం హాస్టల్కి సంబంధించి కానీ, కాలేజీకి సంబంధించి కానీ, హాస్పిటల్కి సంబంధించి కానీ నిర్మాణాలు అయితే చేయడం జరిగింది. అవి పూర్తి స్థాయిలో కాకుండా 50% వరకు అయితే నిర్మాణాలు చేసుకున్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. వీటిలన్నింటినీ కూడా ఏదైతే ఈ నిర్మాణాలు ఉన్నాయో ఈ నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తామని ప్రభుత్వం చెప్తున్నా కూడా అది పీపీపీ పద్ధతిలో రావడాన్ని అయితే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం. తప్పిపోయిన పాపను పోలీసులు వివరాలు